నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాథవరం మండల సర్వసభ్య సమావేశం. మంచినీటి నివారణ కొరకు అవగాహన కల్పించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్. మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ మురళీకృష్ణ. కాకినాడ సౌత్ మండలంలో సేవా హి సప్తా కార్యక్రమం. మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందజేసిన ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న సీఎంగా మరోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటించిన సజ్జల రామకృష్ణారెడ్డి. నాథవరం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీఓ రాంబాబు సారథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి అధికారులు పూర్తి స్థాయిలో హాజరైనప్పటికీ పాలకులు నామమాత్రమే రావడంతో పచ్చామా చూసామా వెళ్లామా అన్న చందంగా మామ అనిపించారు. మండల విద్యాశాఖ అధికారి టి అమృత కుమార్ 2024 సంవత్సరంలోని విద్యాభ్యాసం నాడు నేడు పనులపై పాలకులకు వివరించారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ మంచినీటి నిర్వహణ కొరకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాలకులు పాల్గొన్నారు. నేను లాస్ట్ జగన్మోహన్ మీటింగ్ లో కూడా చెప్పాను, ఏదైతే చిక్కుడుపాలెం మాకు వెల్ల ఉందో చిక్కుడుపాలెం దగ్గర ఆ వెల్ల నుంచి వెల్ల దగ్గరే ఇసుక తగ్గేస్తున్నారు. సో లాస్ట్ టైం మైన్స్ వాళ్ళు కూడా వచ్చారు, మైన్స్ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేశారు, ఆ రోజు ఎవరు లేరు. సో నేను ఈ ఎలక్షన్ పనుల మీద ఉండడం వల్ల రాత్రులు కూడా రాలేకపోయాను. రాత్రులు కానీ 7 గంటలకు కానీ 8 గంటలు అంత ముందైతే తిరిగి వాళ్ళం, ఇప్పుడైతే తిరగట్లేదు. సో ఇప్పుడు మైన్స్ వాళ్ళ నోటీస్లో కూడా ఉంది, మా నోటీస్లో ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత నేను తెల్లారి ఏ టైం కావాలంటే ఆ టైంకి వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుందని తర్వాత ఎవరు ఏం చెప్పినారు. టి అమృత్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి నాథవరం. ఈ విద్యా సంవత్సరం ముగింపులో ఉన్నాం. 10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఇప్పుడు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇప్పుడు రాస్తున్నారు. అలాగే విద్యా కానుక పిల్లలకి ప్రతి సంవత్సరం ఇచ్చే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇలాంటివి అప్పుడే సప్లై అవుతున్నాయి. ఈ గోడౌన్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ నాథవరం రూమ్స్లో ఇవన్నీ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి మా ఎంఆర్సి సిబ్బంది, సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సర్దుబాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్త 10th క్లాస్కి ప్రత్యేకంగా న్యూ సిలబస్ వచ్చింది. ఆ న్యూ సిలబస్ బుక్స్ కూడా దాదాపు 432 మందికి సరిపడా సెట్లు కూడా సప్లై అయ్యాయి. అలాగే హై స్కూల్ ప్లస్ అండ్ జూనియర్ కాలేజీ కోఎడ్యుకేషన్ నాథవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ సంవత్సరం నుంచి పనిచేస్తుంది. జూన్ 1 నుంచి మరి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడి నుంచి ముఖ్యంగా సరుగుడు, గునుపూడి, ఇతర ఈ చమ్మచంత ఈ ఏరియా నుంచి చాలామంది నర్సీపట్నం లేకపోతే నందూరు ఇతర తుని దూర ప్రాంతాలకు వెళ్ళి చదవడం ఇబ్బందిగా ఉంది. కాబట్టి హై స్కూల్ ప్లస్ సర్వీసెస్ అంటే జూనియర్ కాలేజీలో మనకు 3 గ్రూపులు ఉన్నాయి, బైపీసీ, ఎంపీసీ, సిఈసి. వీళ్ళు పిల్లలు ఈ సప్లిమెంటరీలోనూ ముందు పాస్ అయిన వాళ్ళు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళకుండా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. అడ్మిషన్స్ గురించి స్థానిక ప్రధానోపాధ్యాయులు వాళ్ళ హెచ్ఎం గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 23వ తేదీన మాడుగుల పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలో గల పోలీస్ అతిథి గృహంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు సేనాపతి శ్రీదేవి భర్త 21వ తేదీ నుంచి కనిపించట్లేదు అని ఇచ్చిన కంప్లైంట్ పై ఒక మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. మిస్సింగ్ వ్యక్తిని వెతుకుతున్న క్రమంలో యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం కొక్కిరాపల్లి దగ్గర ఉన్న చెరువులో కనిపించక
ఫిర్యాదు. ఆ చనిపోయిన వ్యక్తి తన భర్త అని ధృవీకరించగా వైద్యాధికారి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఈ కేసును హత్య కేసుగా నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 5 టీమ్స్ ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో మంగళవారం మృతుడి తండ్రి అయిన సేనాపతి నాగరాజు, అతని తమ్ముడు సేనాపతి శివాజీ, శీలంనేని గోపి సతీష్ ఈవీఆర్ఓ సమక్షంలో మాడుగుల పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయి నేరం చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు నాగరాజు A2, లక్ష్మి తల్లి సోదరుడు శివాజీ A1 మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు విచారణలో అంగీకరించారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ DSPS అప్పలరాజు, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర్రావు పాల్గొన్నారు. ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనకు విసిగి అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు వలన అతని తండ్రిని, తల్లిని, తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం. సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలన్న విధంగా అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి రెంటచింతల మండలానికి సంబంధించిన గుంటూరు పల్నాడు, ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని నుంచి అతని ద్వారా సహాయం పొందడానికి ఇతనిని ఎలాగైనా వాళ్ళ సోదరుని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి దానికోసం రెంటచింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక 4 సహాయం తీసుకొని వాళ్ళని వాళ్ళ సోదరుని చంపడానికి 8 లక్షల రూపాయల కోసం ఇచ్చే విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు 20th వాళ్ళు ఇక్కడికి రావడం, ఎవరైతే డిసీజ్ అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నామో అతని యొక్క మూమెంట్స్ ఎక్కడ, అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ, ఇవన్నీ కూడా ముందుగా రెక్కి చేసుకుని వెళ్ళడం అనేటటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి చేరి వ్యక్తితో మద్యం కూడా తాగించి అతనితో కొంచెం సన్నిహితంగా మెలిగి తిరిగి కారులో తీసుకుని వెళ్ళే క్రమంలో అతని కత్తితో పదమైనటువంటి హత్య చేసి అక్కడి నుంచి బాడీని ఏదైతే అతని శరీరం ఉందో దానిని ఎలమంచి రూరల్ లిమిట్స్లో డిస్పోజ్ ఆఫ్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విధంగా వీళ్ళు పథకాన్ని రచించి దాన్ని చేశారు. మండలంలోని రాజుల కొత్తూరు సమీపంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును తుని రూరల్ పోలీసులు ఛేదించి నిందితుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో మహిళలను హతమార్చి పొదల్లో పడేసిన సంఘటనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నందికా ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఇతను తన శారీరక వాంఛనాలను తీర్చుకోవడానికి మృతురాలిని బుక్ చేసుకుని అదే క్రమంలో హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఇతను అనకాపల్లి జిల్లా పైకారావుపేట మండలం నక్కలపల్లి సమీపంలో ఉన్న డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని, ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ సిఐ SVVS మూర్తి తెలిపారు. నిందితుడినే కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసు పురోగతిలో పాల్గొన్న రూరల్ SID రమేష్ బాబు, కోటనందూరు SI శంకర్రావు, టౌన్ SI విజయబాబు, కోరంగి SI రవికుమార్ తో పాటు సిబ్బందిని అభినందించారు. రాజుపేట గ్రామ శివారు అక్కడ నుంచి హైవే నుండి సి వెంకటాపురం వెళ్ళే గ్రావెల్ రోడ్లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సోదరులు ముందు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత పేటగుంట VRO గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సెన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు చేయలేకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం, తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ IPS సారు, అదేవిధంగా పెద్దాపురం DSP గారి ఆధ్వర్యంలో
తుని రూరల్ సీ అయినటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఐస్ నలుగురు, తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఐ విజయబాబు, కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకే వీధి అని చెప్పి తెలియడం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పాయకరాపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్నాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి, తర్వాత 2 చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడి స్కూటీ మీద తీసుకెళ్లి అక్కడ పాడేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండలంలో సేవా హి సప్తా కార్యక్రమంలో మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృప కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి, మాలకొండయ్య పాల్గొని కమ్మన వెంకటలక్ష్మి మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందజేశారు. ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటులో కాకినాడలో మానవ సేవయే మాధవ సేవ అని సిద్ధాంతంతో ఎన్నికలకు ముందు వెనుక కూడా బీజేపీ ప్రజలకు నిరంతర సేవ చేస్తుందని తెలిపారు. చెక్క రమేష్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అవసరాలను తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధికి చేయూతగా సహకరిస్తూ సేవ చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్ని రామారావు, తాళ్ళూరి రాజేష్, దొడ్డి వీరేంద్ర, బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి, పట్నాల వీరవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ కాకినాడ పార్లమెంట్లో, కాకినాడ సిటీలో సౌత్ మండల్ ప్రెసిడెంట్ మన చెక్కా రమేష్ గారు, వాళ్ళ మిత్ర బృందము, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ యొక్క సిద్ధాంతం ప్రకారము సేవే ముఖ్యము, అది ఎలాంటి వాళ్ళైనా కూడా సేవ చేయడమే మన పార్టీ సిద్ధాంతం అనే దాన్ని నిలబెడుతూ ఈ రోజున ఒక మహిళకు ఆవిడ సొంత కాలం మీద నిలబడి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో పప్పు రుబ్బే మెషిన్ని వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. మా బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతిసారి కూడా ఎవరికి ఏం అవసరం ఉన్నా ఎప్పుడూ ముందుంటారు. అది ఎలక్షన్ల ముందన్నా, ఎలక్షన్ అయ్యాక అన్నా, ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా 24x7 రోజులు కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న చెక్కా రమేష్కి, బీజేపీ కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నన్ను ముందుండి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ రాబో కాలంలో ఇక్కడ చెక్కా రమేష్ కార్పొరేట్ కూడా గెలిచి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను అందరికీ సెలవు. జై హింద్, జై భారత్. నా పేరు చెక్కా రమేష్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ సౌత్ మండలం 29వ వార్డులో భారతీయ జనతా పార్టీ సేవా హి సప్తా కార్యక్రమంలో ఒకరికి, పేద మహిళలకి గ్రైండర్, పప్పు రుబ్బుకునే మిషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్
బొత్స నవీన్ కృష్ణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి వార్డు చేతుల మీదుగా ఈ మిషన్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తరఫున చిన్ని గారు, పోలిశెట్టి రామారావు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. జూన్ 9న సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటించారు. వారం రోజుల తరువాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగొడుతుందని వ్యాఖ్యానించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వరాదని పేర్కొన్నారు. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి, లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది? ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 phases మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలా వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళ ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని నేను అనుకోను. దాని మీదనే రిప్రజెంట్ చేశాం. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని, ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు, అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళ ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకం కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు, బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ 19 అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని. అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే, మాచర్ల సెంట్రిక్గానే మొత్తం ఎల్లో మీడియా కానీ, ఆ పార్టీ కానీ, టీడీపీ కానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకొని. ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ
ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఓపీ కోసం నానా అవస్థలు పడుతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో సుదూర ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాల పట్టణంలో నుండి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే ఆన్లైన్ ఓపీ పెట్టడం ద్వారా గంటల తరబడి లైన్లో వేచి ఉండే పరిస్థితి వచ్చిందని రోగులు వాపోతున్నారు. ఆన్లైన్ ఓపీ ఉండడం వలన ఎదురు చూపులు తప్పడం లేదని, బస్సులు ఆటోలలో హాస్పిటల్ రావడానికి డబ్బులు పెట్టి వస్తున్నా ఇక్కడ మాత్రం ఇబ్బందులు పడుతూ సమయానికి వచ్చి ఓపీ రాయించుకున్న వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి లైన్లో వేచి చూడటం వల్ల ఉన్న రోగం సంగతి దేవుడెరుగు, కొత్త రోగం వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగులు గంటల తరబడి ఓపీ కోసం లైన్లో ఉండగానే డాక్టర్లు మాత్రం సమయపాలన పాటిస్తూ వారి సమయం కాగానే ఓపీలన్నీ వదిలేసి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓట్ల కష్టాలు లేకుండా చేయాలని, స్త్రీలను 2 కౌంటర్లు, పురుషులకు 2 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందేలాగా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ప్లేస్ దాకా చూడండి ఇబ్బంది పడుతున్నారు, సెల్లు లేనప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఓపిస్తుంటే డైరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు లేని రూల్స్ పెట్టినారు, కొత్త రూల్స్ అన్ని కొత్త రూల్స్ పెట్టినారు. ఫస్టే బాగున్నాయి. అది ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆడ, నిన్న మనుషులు ఇబ్బంది పడుతున్నారు, కడుపున పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆడ. ఎంతమంది ఆడ చూసుకోవాలి బాగా. ఎన్నేళ్ళు వచ్చారమ్మా మీరు? మీరు ఎన్నేళ్ళు వచ్చారు? మీరు ఎన్నేళ్ళు వచ్చారమ్మా? అంటే మేము 8కి వచ్చినాము, ఇంకా పని కాలే ఆడ. ఆడ ఏదేదో మంది పెద్దలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడ. లేని కొత్త రూల్స్ పెడుతున్నారు. లేడీస్కు ఒక కౌంటరు, జెంట్స్కి ఒక కౌంటరు. డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి డబల్ పెడితే బాగుంటుంది మా ఆలోచన సార్. ఇప్పుడు రికమెండేషన్ల మీద వచ్చి పటపట తీసుకొని పోతున్నారు. ఇప్పుడు మేమల్లా ఎట్లా సార్ ఇంకా క్యూలో నిలబడి అట్లా పోవాలంటే ఎంతసేపు చాలా టైం తీసుకుంది. కాబట్టి జెంట్స్కు 2, లేడీస్కు 2 పెడితే కౌంటర్ బాగుంటుంది సార్. నంద్యాల సరిగ్గా వారం రోజుల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు వెల్లడి కానున్నాయి. కానీ అప్పటి వరకు క్షణముఖ యుగంలా ప్రధాన పార్టీల అభ్యర్థులు గడుపుతున్నారు. సామాన్య ప్రజల్లోనూ విజేతలు ఎవరన్న దానిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసక్తి నెలకొంది. గెలుపు తమదంటే తమదేనంటూ ఊహా పల్లకిలో ఉన్న లోలోన మాత్రం తేడా జరిగితే అనే ఆందోళన అభ్యర్థుల్లో కనపడుతుంది. పోలింగ్ ముగిసి 2 వారాలు దాటినా ఇంకా ఓటింగ్ సరళిపై తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఓటింగ్ కూడికలు, తీసివేతలు వేస్తూ కొద్దిపాటి మెజారిటీతో అయినా తామే ఒడ్డున పడతామనే లెక్కల ద్వారా నేతలు ఓ అంచనాకొస్తున్నారు. మరికొద్ది మంది అభ్యర్థులు మాత్రం ఈ ఉత్కంఠ ఎదురు చూపులు భరించలేక ఆట విడుపు కోసం కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాల బాట పట్టి సేద తీరుతున్నారు. ఎన్నికల ఫలితాలపై పాలక పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. వీరితో పోల్చుకుంటే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా ఎక్కువగా ఉంది. దీనికి అనేక సానుకూల అంశాలను వారు ఉదాహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ట్రెండ్ నడిచిందనే వివిధ సర్వే సంస్థల లెక్కలు ఒక ఎత్తైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లే పోలింగ్ రోజు ఓటర్లు బారులు తీరారని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని వారు భావిస్తున్నారు.
ఓకే సార్. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ ఏడాది ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నడూ లేని విధంగా పరీక్షలకు 20% మంది మాత్రమే హాజరవుతున్నారు. మార్చిలో జరిగిన రెగ్యులర్ పరీక్షలలో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. వేల మంది దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 100లో పరీక్షలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యార్థులను పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు విద్యార్థులు ఎక్కువ మంది గైహాజరయ్యారు. సాధారణంగా పరీక్షకు 10-15% మంది మాత్రమే గైహాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం 70 నుంచి 80% మంది గైహాజరవుతుండడం ఆందోళన కలిగిస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాము మాత్రం ఫెయిల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహించి సిద్ధం చేశామని, అయితే పరీక్షలకు హాజరు కాకపోవడానికి గల కారణాలు తెలియడం లేదని చెబుతుండడం గమనార్హం. పరీక్షలకు హాజరు కావాలని సంబంధిత సబ్జెక్ట్ టీచర్లతో ఫోన్లు చేయించిన విద్యార్థులు తల్లిదండ్రులు స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ జిల్లాధికారి సుధాకర్ రెడ్డిని 10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలకు ఎందుకు విద్యార్థులు హాజరు కావడమే అని వివరణ అడగ్గా వారు మాట్లాడుతూ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారని, కొంతమేరకే విద్యార్థులు రావడం లేదని వివరాలు ఇలా తెలిపారు. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 20వ తేదీ నుంచి కూడా ప్రారంభమైన జిల్లాలో మొత్తం 27 సెంటర్లు ఉన్నాయి. 27 సెంటర్లు కూడా ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ నందు ఈరోజు నంద్యాల 7 సెంటర్లు కూడా పర్యవేక్షణ జరిగింది. అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మొత్తం 5,064 మందికి గాను 2,752 మంది అంటే 54% విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు. కానీ గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థులకి పరీక్ష ఫీజు కట్టకపోయినా కూడా ఎగ్జామ్కి అలౌ చేస్తా ఉన్న విషయం తెలియకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ విద్యార్థులు హాజరు కాలేదు. ఇన్ టోటల్గా కూడా స్టేట్ వైడ్ ఇదే సేమ్ సిచ్యువేషన్ ఉంది. కానీ మన జిల్లాలో 54% వరకు విద్యార్థులు డైలీ ఎగ్జామ్స్ హాజరవుతున్నారు. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మే 31కి కంప్లీట్ అవుతాయి. మే 6వ తారీఖు నుంచి కూడా స్పాట్ వాల్యుయేషన్ బిగిన్ అవుతుంది. మే వాల్యుయేషన్ అయిపోయిన వెంటనే ఈ పేపర్లన్నీ కూడా సంబంధించిన అన్ని కూడా కోడింగ్ చేపించేసి మనం కమిషనర్ డీజీ ఆఫీస్కి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నంద్యాల ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్ నెల పింఛన్ల పంపిణీపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. వాలంటీర్ల సేవలకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా? గత నెల మాదిరి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తుందా, లేక సచివాలయానికి రప్పించి ఇస్తుందా అనే అంశాలపై పింఛనార్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ప్రభుత్వం
వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈసీ ఆదేశాలతో 2 నెలలుగా వాలంటీర్లతో పంపిణీ నిలిపివేయించింది. దివ్యాంగులు మంచం దిగలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది అందిస్తూ ఉన్నారు. మొదటి నెలలో సచివాలయానికి రప్పించి ఇవ్వగా వృద్ధులు ఎండలకు నానా ఇబ్బందులు పడ్డారు. మే నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. చాలా మందికి 10వ తేదీ వరకు జమ కాలేదు. కొందరికి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం, మరికొందరికి 2-3 అకౌంట్లు ఉండటంతో ఏ ఖాతాల్లో పడిందో తెలియని స్థితి. సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. బ్యాంక్ ఖాతాలపై సరైన అవగాహన లేకపోవడంతో పెన్షన్ సొమ్ము జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, అదేవిధంగా 4వ తేదీ కౌంటింగ్ ఉన్న సందర్భంగా పెన్షన్దారులకు యథావిధిగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, వికలాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏకేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ పెన్షన్ కానుక అనేది ప్రతి నెల కూడా మనము అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఏప్రిల్, మే, జూన్ నెలలో ఇది 2 మార్గాల ద్వారా మనకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి డోర్ డెలివరీ, అంటే ఎవరైతే వృద్ధులు, అదేవిధంగా అసలు మంచంలో పడి లేవలేకుండా ఉన్నారో, పెరాలసిస్ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే బ్యాంకు ఖాతాలకు వాళ్ళకు లింక్ అయి ఉన్నాయో వారందరికీ కూడా బ్యాంకులకు ఈ పెన్షన్ అనేది జమ చేయడం జరుగుతుంది. ఈ 2 విధాల మార్గాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశం చేయడం జరిగింది. మరి ఏప్రిల్ నెలలోనూ, మే నెలలోనూ ఆ విధంగా పెన్షన్ పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా ఈ 2 విధానాల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాతవరం మండల సర్వసభ్య సమావేశం. మంచినీటి నివారణ కొరకు అవగాహన కల్పించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్. మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ మురళీకృష్ణ. కాకినాడ సౌత్ మండలంలో సేవా హి సప్తాహ్ కార్యక్రమం. మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందజేసిన ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న సీఎంగా మరోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.